తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న వరంగల్ భద్రకాళి దేవస్థానంలో శాకాంబరి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించి పూజలు చేసి ఈ వేడుకలను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 7వ రోజైన ఈరోజు భద్రకాళి అమ్మవారు ఉగ్రక్రమం, శివధూతి క్రమ రూపాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 7వ రోజు పూజల ప్రత్యేకతలపై దేవస్థాన ప్రధాన అర్చకులు భద్రకాళి శేషుతో మా ప్రతినిధి నరేష్ చేసిన ప్రత్యేక ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న వరంగల్ భద్రకాళి దేవస్థానంలో శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు ఉగ్రరూపిణి శివదూతి అలంకారం రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శాకాంబరి ఉత్సవాలను ప్రతి ఏటా అత్యంత వైభవంగా కొనసాగుతున్న క్రమంలో ఈ ఏడాది కూడా వరంగల్ భద్రకాళి దేవస్థానంలో శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఆ రూపంలో ప్రతి భక్తులు అమ్మవారిని కొలుచుకుంటూ వారి ఆ రూపంలో అమ్మవారిని భక్తుల కోరికలు తీర్చుకుంటూ వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అసలు ఈ శాకాంబరి ఉత్సవాలు ప్రతిరోజు ఒక్కొక్క రూపంలో ఎందుకు అమ్మవారు దర్శనమిస్తున్నారు, ఆ రూపాల విశిష్టత వీటి గురించి మనకు భద్రకాళి ప్రధాన అర్చకులు శేషి గారు వివరిస్తారు. భద్రకాళి శరణమ్మమ్మ. లోకంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు మునులంతా ఆ జగన్మాతను ప్రార్థిస్తే ఆమె శరీరం నుండి పలు విధములైన శాకములు, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును పోగొట్టింది ఆ తల్లి. ఆమె కంటి నుండి స్రవించిన జలధారలు భూమండలంలోని నదీ నదాలు, హ్రదాలు, సముద్రాలు అంతా జలమయమైపోయాయి. అప్పటి నుంచి ఆమెను శాకంభరి అని అన్నారు. ఈ శాకంభరిని ఆరాధించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? శాకంభరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నవన్ అక్షయ్యం అశ్రుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం. మరి ఈ అన్నపానామృత ఫలములు అక్షయంగా సమకూరుతాయి శాకంభరిని ఈ గ్రీష్మ ఋతువులో వచ్చే నవరాత్రులలో ఈ శాకంభరిని ఆరాధించడంలో అంటే నాట్లు జరిగి విత్తులు విత్తే పరిస్థితి. ఈ సందర్భంలో అతివృష్టి అనావృష్టిల వల్ల మనకు కరువు కాటకాలు రాకుండా సువృష్టి జరిగి దేశం సస్యశ్యామలం కావడం కోసం ఈ ఆరాధన చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఎల్నినో అనే మహాభూతం ఒకటి వచ్చింది. అది మనకు రావలసిన వర్షాన్ని అక్కడే ఆపేస్తోంది. అక్కడ అతివృష్టితోటి వాళ్లను నష్టపెడుతోంది, అనావృష్టితోటి మనల్ని నష్టపెడుతోంది ఆ అసురీ శక్తి. ఆ అసురీ శక్తులు నశించిపోవాలి, దైవీ శక్తులు మనకు దగ్గర కావాలి. అందుకోసం దైవీ శక్తులను ఆరాధించే క్రమంలో ఈ 15 రోజులు భాస్కరరాయల వారి క్రమాన్ని అనుసరించి రాకాంత దీక్షాపూర్వక తిథిమండల దేవతా యజన సహిత శాకంబరి నవరాత్ర మహోత్సవాలు వరంగల్లో ప్రతి సంవత్సరం జరుగుతాయి. ప్రతి తిథికి ఒక అధిదేవత. జ్యోతిష్శాస్త్రం ప్రకారం పాడ్యమికి అగ్ని, విధియకు బ్రహ్మ, తదియకు గౌరీ, ఇట్లా 15 దేవతలు. అట్లాగే దశ మహావిద్యలలో విష్ణుమూర్తికి ఎట్లా అయితే దశావతారాలు ఉన్నాయో అమ్మవారికి దశావతారాలు ఉన్నాయి. వాటి దశ మహావిద్యలు అంటారు. అవిద్యను దూరం చేసి విద్యను ప్రాప్తింపజేస్తాయి. ఆ దశమహావిద్యాక్రమంలో ప్రధానంగా కాళీక్రమం అని, శ్రీక్రమం అని ఉంటుంది. ఈ శ్రీక్రమాన్ని అనుసరించి కాళీక్రమాన్ని అనుసరించి 15 తిథులకు 15 అధిదేవతలు. కాళీ, కపాలిని, కుల్లా, కురుకుల్లా, విరోధిని, విప్రచిత్త, ఉగ్ర. 7వ రోజు ఉగ్ర. అట్లాగే శ్రీక్రమాన్ని అనుసరించి కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వన్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి. అమ్మవారు ఆ శుంభనిశుంభులనే రాక్షసుల దగ్గరికి శంకరుణ్ణి దూతగా పంపింది కాబట్టి ఆమెను శివదూతి అన్నారు. ఆ ఈరోజు అధిదేవత శివదూతి. ఈరోజు అమ్మవారిని శివదూతి క్రమంలో ఆరాధించడం వల్ల, ఆ రూపంలో దర్శించడం వల్ల మన వ్యవహారాలన్నీ చక్కబడతాయి. అట్లాగే కోర్టు కేసులు ఇట్లాంటి చిక్కులని వీడిపోతాయని. అట్లాగే ఉగ్రాక్రమం మనల్ని బాధిస్తూ ఉన్న అసురీ శక్తులను ఉగ్ర రూపంలో అమ్మవారిని అణిచి పారవేస్తుంది. ఈ క్రమంలో అమ్మవారిని ఆశ్రయించడం వల్ల. అయ్యా, ఈ శాకంబరి ఉత్సవాలు గుప్త నవరాత్రులుగా పిలుస్తుంటారు. యాక్చువల్లీ గుప్త నవరాత్రులకు శాకంబరి నవరాత్రులకు తేడా ఏముంటుంది? అన్ని నవరాత్రులను దేవీ నవరాత్రులనే శాస్త్రం చెప్పింది. ప్రధానంగా చైత్రేశ్వనే
చైత్రమాసంలో వసంత ఋతువులో వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులు ఋతువు పేరు పెట్టి పిలుస్తారు. శరత్కాలంలో వచ్చే అమ్మవారి నవరాత్రులు శరన్నవరాత్రులు శరద్ ఋతువులో వచ్చేవి. అట్లాగే ఆషాఢీ నవరాత్రులు మాఘ నవరాత్రులు అని చైత్రేశ్వనే తథాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయక అని నవరాత్ర చతుష్టయం అనేది చెప్పబడింది. ప్రధానంగా 2 నవరాత్రులు, వసంత నవరాత్రులు, మన శరన్నవరాత్రులు. ఈ నవరాత్ర చతుష్టయం కూడా విశేష ఫలాలను కోరి చెప్పబడింది. అయితే వారి వారి ఉపాసనాక్రమంలో ఆయా దేవతలను ఆరాధించడం వల్ల ఒకటి వారాహి నవరాత్రులని, మన గుప్త నవరాత్రులని, సామాన్యంగా మాఘమాసంలో నవరాత్రులు అందరికీ తెలియదు కాబట్టి వాటి గుప్త నవరాత్రులుగా అవి. అయితే మరి వారాహి నవరాత్రులు అంటారు. నవరాత్రులలో మరి త్రికాలాలు, షట్కాలాలు, యామ పూజ ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. దివాన్ అకీర్తయేత్వార్తాళి అని ఉన్నది శాస్త్రంలో. పగలు వార్తాళి అమ్మవారిని ఆరాధించకూడదు, కేవలం రాత్రిపూటే చేయాలి. నవరాత్రి వ్రతంలో పగలు రాత్రులు అన్ని కాలాల్లో చేస్తాం కదా. కాబట్టి సరే, అమ్మవారు వార్తాళి అమ్మవారు, ఆమె దండిని అని అంటారు. రాజశ్యామలను ఆమెను అమ్మవారి యొక్క సచివురాలు అని, లలితా పరమేశ్వరి యొక్క. కాబట్టి ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కామమాపర, అంతా నేను గాంధీ రెండో దేవత ఉన్నది అని అమ్మవారు ఎప్పుడు అన్నది. కాబట్టి మన అన్ని దేవీ నవరాత్రులే. ఇవి వారాహి నవరాత్రులని, ఇవి గుప్త నవరాత్రులని ఎక్కడా లేదు. ఆయా ఋతువులు చైత్రమాసంలో వస్తున్నాయి నవరాత్రులు, వసంత నవరాత్రులు అన్నారు వసంత ఋతువులు. శరత్కాలంలో వస్తున్నాయి దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అన్నారు. మాఘ నవరాత్రులు అన్నారు. ఈ మాఘ నవరాత్రులు మన జనగామ జిల్లాలో అక్కడ బాగా ప్రసిద్ధం ఫస్ట్. తర్వాత దేశమంతా వ్యాపించింది. శాకంబరి నవరాత్రులు భద్రకాళి నుంచి ప్రారంభమై ఇవాళ దేశమంతా వ్యాపించింది. శుభం. శాకాంబరి నవరాత్రులంగా ఎల్లునో వంటి విపత్తులను ఎదుర్కొనే విధంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అతివృష్టి అనావృష్టిని కూడా ఎదురుగా భద్రకాళి అమ్మవారు దేశ ప్రజలకు కృపాకటాక్షం ఇస్తుంది అని మన ఈ భద్రకాళి దేవాలయ చరిత్రను ప్రధానార్చకులు వివరించారు. కెమెరామెన్ చరణ్తో నరేష్, హన్మకొండ, CVR న్యూస్.